ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాట దానియేలుతో చెప్పబడుతున్న మాట. దానియేలును దేవుడు బలపరుస్తూ తన దూతను పంపి ఈ మాటలు పలుకుతున్నారు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు, నీవు దేనికి భయపడద్దు, ధైర్యం తెచ్చుకో అని దానియేలుతో మాట్లాడుతున్నారు. దేవుని చేత మనం బలపరచబడితే, దేవుని కోసం మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకి వాగ్దానాన్ని ఇచ్చి బలపరుస్తారు. ఏ కీడు జరగబోతుందో, ఏ ఉగ్రత నా మీదకు రాబోతుందో అని నీవేమీ భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రభు నీకు క్షేమం ఇస్తాడు. లోకమంతా భయపడుతున్నట్లుగా, దేవునిని ఎరుగని వారు భయపడుతున్నట్లుగా నీవు భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కలుగుతున్న బాధలను బట్టి ధైర్యం కోల్పోయావా? భయపడుతున్నావా? నీరసించి ఉన్నావా? ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రభు నిన్ను బలపరిచే దేవుడు. తన ఎదుట యథార్థవంతులుగా జీవించే వారిని బలపరచుటకై తన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఏ విషయంలో నీవు బలాన్ని కోల్పోయావో, బలహీనుడిగా అయిపోయావో, ఆ విషయంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. బలవంతుడిగా నిన్ను చేయబోతున్నాడు. నీలో ఉన్న పాప భారాన్ని, అవమాన భారాన్ని తొలగించి గొప్ప నిరీక్షణ ఇచ్చి మేలు చేయబోతున్నాడు. నీవు కూడా దానియేలు వలె ప్రభు సన్నిధిలో ఉండు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రభువును వదిలిపెట్టకుండా నమ్మకంగా ఉండు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించి దీవిస్తారు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.